వెల్కమ్ బ్యాక్. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. టీడీపీ నాయకులు ఎందుకు రావట్లేదు? పార్టీ అధ్యక్షుడు వారం రోజుల క్రితం వచ్చేస్తున్నాడు అన్నారు. ఆయన ఎందుకు రాలేదు? ఉన్నట్టుండి కొడుకును మాత్రమే ఎందుకు పంపాడు? ఆయన కూడా చుట్టపు చూపులాగా ఎందుకు వచ్చాడు? అసలు మీరు అనాలనుకుంటున్న రైతులు అనబడే వాళ్ళు ఉంటే, పోనీ ఉన్నారని మీరు అనుకుంటే వాళ్ళ మీద మీరెంత గౌరవం చూపుతున్నారు? మా పార్టీకి ఎంత గౌరవం ఉంది అనేది రాష్ట్రం అంతా తెలుసు. ఎన్నికలకు ముందు తెలుసు, ఇప్పుడు తెలుసు. రైతులంటే ఎంత గౌరవం ఉంది, రైతు కూలీలంటే ఎంత గౌరవం ఉంది. ఈరోజు అసలు పప్పు ఎట్లా చేస్తారో తెలియదు. పప్పు అయినా తిని ఎంజాయ్ చేసే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మన కడుపుకి ఇంత పెట్టే రైతు, మనం పండించే పంట అని ఆయన కూడా కలుపుకొని, ఆయన ఏ రోజు పంట పండించినాడో ఎవరికి తెలియదు. తినేటప్పుడు కందిపప్పు పెట్టుకుంటుందో కూడా తెలుస్తుంది. నాకు పప్పు తెలిసిందొచ్చు, కానీ కందిపప్పు తెలిసింటుంది నాకు. ఆయన ఈరోజు దాని గురించి మాట్లాడడం, రైతుల ఉసురు తగులుతుంది అనడం, అమరావతి పసి ప్రాణం దాన్ని తీసేస్తున్నారు అనడం, ఇవి సినిమాలో పాత్ర పోషించే వాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు కూడా ఇంతకంటే ఇంకొంచెం జీవిస్తారు. నువ్వు దానికోసం కనీసం 4 రోజులు ముందన్న రాకపోతే ఈ వారం రోజులు వార్మప్ ఎక్సర్సైజ్ అంతా ఆర్కెస్ట్రా పార్టీలు చేయాల్సి వచ్చే పాపం. వాళ్ళన్నీ చేసి రెడీ చేస్తే వీళ్ళు జెండాలు, కొత్త జెండాలన్నీ కుట్టించుకున్నాడు. కూర్చుంటే టైంకు ఆయన వచ్చేసాడు. అంతా చేసి తండ్రి రాలే. మళ్ళీ ఆయన మీ మొహాలకు ట్వీట్ చాలే అన్నాడు. పాపం అక్కడ ఎవరన్నా భ్రమలు పెట్టుకుంటే మీ ముఖాలకు ట్వీట్ చాలు అన్నాడు. కానీ ట్వీట్లో మాత్రం పెద్ద మాట అన్నాడు. ఇది రాష్ట్రంలో 5 కోట్ల మంది సమస్య అంట. 5 కోట్ల ప్రజలకు ఆయువు పట్టు లాంటిది అమరావతి. అలాగే దానికోసం మొత్తం రాష్ట్రం అంతా కలిసి కదిలి పోరాడాలి. అది నిలబెట్టుకోవడం అనేది ఒక చారిత్రాత్మక ఆవశ్యకత. ఆయన ట్వీట్ ఇప్పుడే ఇంతకుముందు చూశారు. ఈ మాట ఎప్పుడో మీకు గుర్తొస్తుంటుంది, చారిత్రాత్మక ఆవశ్యకత. ఈ మధ్య ఎన్నికలకు ముందు 19 ఎన్నికలకు ముందు కూడా ఈయన ఎట్లే ఒక చారిత్రక అవసరం అని ముందుకు వచ్చినాడు. అందరూ గుర్తొచ్చింటుంది అనుకుంటాం. హఠాత్తుగా బీజేపీని దించడం చారిత్రక అవసరం అన్నాడు. కాంగ్రెస్తో జట్టు కట్టి వాళ్ళ కొంప ముంచాడు ఆయన. దెబ్బకు ఏమైనా తెలంగాణలో వాళ్ళకేమైనా కొంచెం ఆశలు ఉంటే అది పోగొట్టాడు. నేషనల్ ఇప్పుడు అదే బీజేపీ ఎట్లా దాన్ని దీంట్లో పంచం చేయాలా, సంఖ్యలు ఎక్కాలని ఆయన చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది అనవసరమైన దీంట్లో ఆ చారిత్రక ఆవశ్యకత అంటే గుర్తొచ్చింది. ఆయనకు ఇష్టమైన పదం, ఆయన డిక్షనరీలో ఈ మధ్య యాడ్ అయిన కొత్త పదం, ఇష్టమైన పదం. ఆ చారిత్రక ఆవశ్యకత అంటే అమరావతిని 3 ప్రాంతాలు కలిసి నిలబెట్టుకోవడం. నిజంగా మనస్సాక్షి ఒప్పుకుంటుంది ఈ మాట అనడానికి. నిజంగా అటువైపు ఉత్తరాంధ్ర పై నుంచి ఇటు రాయలసీమ అసలు అక్కడ వదిలేసేయండి. ఈ పక్కన ఈ అమరావతిలో లేదా ఆ పక్కన ఆయన అంటున్న దాంట్లో 0.0000 ఏదో నానో లెవెల్లో అయినా ఎక్కడన్నా ఉందే? నువ్వు ఎపీ సెంటర్ లాగా అనుకుంటున్నావు, అక్కడే లేదే. ఇంకా అక్కడి నుంచి వాళ్ళంతా వచ్చి ఉద్యమంలో పాల్గొనడానికి పిలిపిస్తే అందులో నువ్వు అడుగు పెట్టని ఉద్యమం. నువ్వు ఇప్పటికి ఎవరో అంటున్నారు టూరిస్టులు అయిపోయినారని. చుట్టపు చూపుగా అస్సాంకి పక్షులు వస్తుంటాయి సంవత్సరానికి ఒకసారి, ఊరుకుంటా వచ్చేసి మళ్ళీ పోతుంటాయి. అక్కడ అలాగే మన ఈ సరస్సులో కూడా వస్తుంటాయి అంటారు, సొల్లూరుపేట దగ్గర సరస్సు. సో అట్లా ఈయన ఎప్పుడో ఇట్లాంటి వచ్చినప్పుడు అక్కడికి వచ్చిపోతున్నాడు. ఆ ఉద్యమం మీద సీరియస్నెస్ ఎంత అనేది తనే చెప్పకనే చెప్తున్నాడు. తనను వదిలేయండి, కొన్ని 70 ఏళ్ళు ఏమైనా జబ్బులు ఉంటాయి, టక్కున ఇదే అవుతుంది అనుకుంటే ఆయనకు ఎగ్జామ్షన్ ఇచ్చేయచ్చు. బాగా నిండుగా పుష్టిగా ఉన్నాడు కొడుకు, యంగ్ ఏజ్. ఆయనైనా పంపి నిలబెట్టచ్చుగా, రెండింటికి ఉపయోగపడుతుంది. నిజంగా పోరాటం నిజమైంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం చారిత్రక తప్పిదమై, వీళ్ళు చేస్తున్న పోరాటం చారిత్రక ఆవశ్యకత అయి ఇది విజయం సాధిస్తే
తెలుగుదేశంకు మంచి ఇది దొరికినట్టుంటుంది, నెక్స్ట్ ఎలక్షన్స్కు మంచి ఇది ఉన్నట్టుంటుంది. ఆయన కుమారుడు ఒక హీరో కింద ఎమర్జ్ అవుతాడు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఎట్టయితే పోరాడి సాధించుకున్నాడు అట్లే. మరి అవకాశం ఉన్నా వాడుకోలేదు అంటే మీకే నమ్మకం లేదు. జనం చీదరించుకుంటారని మీకు తెలుసు. అమరావతిలో మీ హయాంలో జరిగింది పచ్చి మోసం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి విరుగుడుగా న్యాయం జరగబోతోంది. ఆ రోజు మీరు చేసింది మొత్తం రైతుల దగ్గర భూములన్నీ కొల్లగొట్టి మీరు మీ బినామీలు కంప్లీట్గా చేసి ఒక స్వర్గం మీకు అవసరమైన ఒక శాశ్వతంగా 30 ఏళ్ల పాటు పనికొచ్చే ఒక అపురూపమైన స్వర్గం నిర్మించుకోవాలా, మీకు మాత్రమే పనికొచ్చే అని మీరు అనుకున్నది ముందు నమ్మి మోసపోయామని రియలైజ్ అయిన తర్వాత 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఎట్లయితే మిమ్మల్ని చీత్కరించిందో అందులో ముందుగా ఉన్నది రైతులు. అమరావతి ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు, అన్ని కులాల వారు ఇంక్లూడింగ్ మీ సామాజిక వర్గంతో సహా మిమ్మల్ని చీకొట్టారు. కొట్టినందుకే అక్కడ వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీలతో అక్కడ గెలిచింది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఇప్పుడు మోసపోవడం కాదు. 2014లో మిమ్మల్ని నమ్మి మోసపోయి స్పృహలేకొచ్చి 2019లో మిమ్మల్ని చీకొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చిన ఫలితమే ఈరోజు మీరు చేయాలనుకొని జాకీలు పెట్టినా లేపలేని ఒక ఉద్యమం లాగా అని మీరంటున్న ఒక షో లాగా అది మిగిలిపోయింది. కారణం లేకుండా, కాజు లేకుండా, సరైన ఇది లేకుండా ఉద్యమాలు ఎప్పుడు రావు. జస్ట్ మీ అంతటా మీరు అనుకొని ఒక ఊపు తెచ్చుకోవాలంటే వచ్చేది కాదు. అందులో మీ వల్ల అసలు కాదు. ఏ రోజు ఉద్యమం నడిపినాడు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏ రోజన్నా మీరు ఉద్యమాలు నడిపినారా? ఉద్యమాలంటే మీ దృష్టిలో బస్సులు మొదలుకొట్టడం, ఇవి కొడితే షో చేసి కెమెరాల్లో ఫోటోలు తీసుకోవడం అని మీ బ్రదరే, మీ షట్టకుడు వెంకటేశ్వరరావు గారు అప్పట్లో తన పుస్తకంలో రాసుకున్నారు. అవి మీకు ఉద్యమం అంటే. విధ్వంసం తెలుసు మీకు, మోసం తెలుసు, కన్స్ట్రక్షన్ నిర్మాణం తెలియదు, నిజాయితీ లేదు. అందువల్ల మీరేం చేసినా కూడా అది నిలబడేది కాదు. రెండో విషయం ఇక్కడ కనపడేది, ఈరోజు ఆయన కుమారుడు మాట్లాడుతూ, లోకేష్ మాట్లాడుతూ అన్నది కూడా అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడ ఉంటే ఏం చేస్తున్నారు మీరు అని దబాయించి అడుగుతున్నాడు. కానీ పాసులో నీకు ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందనే కదా కోర్టు దగ్గర ఈరోజు జరుగుతున్న పంచాయతీ అయినా, సిబిఐకి రాసిందైనా, అలాగే గత 2019లో సబ్ కమిటీ వేసిన దగ్గర నుంచి, క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ రావడం దగ్గర నుంచి, అసెంబ్లీలో డిస్కషన్ దగ్గర నుంచి, అక్కడ దాన్ని ఆమోదించి ఆ తర్వాత ప్రభుత్వం సిబిఐకి రాసి, ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా లెటర్ రాసి, ఆ తర్వాత మీరు కోర్టులో కూడా దీనికి పోయినప్పుడు దాంట్లో కూడా పడుతున్నప్పుడు వీటన్నిటిలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్ఎల్పిలో కూడా ఇది పార్ట్గా ఉందని అందరికీ తెలుసు. 4,000 ఎకరాల దాకా సుమారుగా మీరు, మీ బినామీలు, మీ దగ్గర ఉండేవాళ్ళు తీసి స్వాహా చేశారని, అన్ని రకాల మోసాలు చేశారని కన్విన్స్ అయినందువల్ల ఇదంతా మేము విచారణకు ఆదేశించామని సిట్టు ఏర్పాటు చేసి, మళ్ళీ స్టేట్ చేస్తే కక్ష సాధింపు చర్యగా అనుకుంటారేమనే ఉద్దేశంతో నిష్పాక్షికంగా జరగడమే కాకుండా జరగంది అని అనిపించే రకంగా ఉండడం కోసం సిబిఐని టేకప్ చేయమని రాశాము అని మొన్నటికి మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాసిన లేఖ ఏదైతే ఇక్కడ కోర్టు కానీ అక్కడ కానీ జరుగుతున్న అవకతవకలు లేదా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు చేస్తున్న దీనిలాగా కనపడుతున్న ఆధారాలతో సహా రాసిన లేఖలో కూడా ఒక పేరాలో క్లియర్గా మెన్షన్ చేసినారు. ఒకవేళ అంతకుముందు ఎవరైనా గుర్తు లేకపోతే మళ్ళీ రాశారు. అది మొన్ననే
బయటికి ప్రభుత్వమే రిలీజ్ చేసింది. దాని మీద చర్చలు కూడా జరుగుతున్నాయి బయట. సో అది లోకేష్ గారికి అయితే ఆయనకు తెలియదా ఈరోజు ఎవరిని దబాయించేది? సరే, నీకు నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగల, అక్కడ అంతా రైతులే, అమాయక రైతులే, ఓకే. అమరావతి రైతుల దీక్షకు మద్దతుగా టీడీపీ నేత లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.